విగ్గులా ఉందేమిట్రా? నాన్న చైతు, నువ్వు డాన్స్ పోటీకి వెళుతున్నావురా? అమ్మా విగ్గు లేదు, ఎలా వెళ్తాను? నాన్న అదిగో అలాగా. వారిని అమ్మ కడుపు కాల కిటికీలోంచి నేను విసిరేస్తే అదొచ్చి నిన్నెత్తి మీద పడిందా? దరిద్రుడా. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తా. అలాగే. నిజంగా నా టైం బాలేదు. ఎదవ బతుకు. హాయ్ మన్మథరావు. వీడికి తల మీద విగ్గున్న విషయం తెలిసినట్లేదు. ఎలాగోలా కొట్టేయాలి. మళ్ళీ ఉంది లోపల. నా మల్లి కోసం బిస్కెట్లు, చాక్లెట్లు, ఫ్రూట్లు, గ్లూకోజ్ అన్ని తీసుకొచ్చిన. ఇలా ఇవ్వు, నేను ఇచ్చేస్తాను. స్వయంగా నా చేత్తో నేనే ఇవ్వాలి. మళ్ళీ ఎవరు నిన్ను పిలుస్తున్నారు? ఎవరు లేరా? కళ్ళు కనిపించట్లేదా నీకు? కనిపిస్తే నీ మీద ఎందుకు పడతా? నా తుండుకుంటా. ఒరే చైతు, తొందరగా పెట్టుకోరా, తొందరగా పెట్టుకున్నానమ్మా. తొందరగా రారా. అదేంటి మన్మథరావు, సిగ్గు లేకుండా పట్ట పగలు ఆ అమ్మాయి మీద వెళ్ళి అలా పడ్డావు? అదే నాకు తెలవడం లేదు. నేను వెనక్కి తిరిగే వరకు గుర్తుంది, తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు నాకు. సరే కింద పడితే పడ్డావు గాని ఆ బుట్ట మాత్రం వదలలేదే. అందులో విషయం ఉంది కదా. ఏంటి? మళ్ళీ మీద నాకు బుట్టలాగే ప్రేమ, ఇష్కు, కాదలు, లవ్ ఎట్ట వదులుతాను నేను. సరే ఆ బుట్ట నాకివ్వు. మల్లికే ఇస్తాను. మళ్ళీ పిలవండి. అదిగో వచ్చేసినది మళ్ళీ. వచ్చిందిరా. మళ్ళీ నువ్వు డాన్స్ చేసి అలిసిపోయినావు కదా, నీకోసం పళ్ళు, గ్లూకోజ్, హార్లిక్స్, బూస్ట్ అన్ని తెచ్చిన. అన్ని కలిపి తాగేవి నువ్వు. బలం పెంచుకో. మళ్ళీ ఈ బుట్టలో ఉన్నావు అన్ని నీకే. అన్ని నువ్వే తిను. ఇంకేమైనా కావాలంటే అడుగు. అసలు మొహమాట పడక. ఏమే చెప్పవేంటమ్మా? చెప్పు. ఏం చెప్పాలంటీ? అలాగా, నేను చెప్తా. ఇదిగో మన్మథరావు, 2 చికెన్ బిర్యానీ, 3 మటన్ బిర్యానీ, 2 పిజ్జాలు, 4 బర్గర్లు, 5 ఐస్ క్రీములు అవన్నీ తీసుకొనిరా. పోటీలు అమ్ముకునేదానికే? చంపుదా తినడానికి. పోటీ కూర్చున్న వాళ్ళందరా? మేమిద్దరమేరా. అడుగు చిన్నదైనా పొట్ట చాలా పెద్దది. అంటే రేపు పెళ్ళి అయినాక ఏంటి ఇచ్చేసావు కదా, తినేవి చెప్పండి. తినమనే చెప్తా నేను. వెళ్తావా నువ్వు? సరే నువ్వు వెళ్ళు. చైతు, అయ్యో గడ్డమేంట్రా? షేవింగ్ చేసుకోలేదా నువ్వు? లేదమ్మా, మర్చిపోయాను. అయ్యో, ఎవరైనా చూస్తే కొంప మునిగిపోతుంది. అర్జెంటుగా వెళ్ళి షేవింగ్ చేసుకో. పద. అయిపోయిందా? త్వరగా చేసుకో. చెయ్యరో. అయిపోయిందా? ఇదే కొంచెం అలా పెట్టుకో. ఆ రాక్షసు వచ్చిందా? మళ్ళీ నువ్వు షేవింగ్ చేసుకుంటున్నావేంటి? అంటే నువ్వు మగాడివా? వీడు మగాడేంటమ్మా? ఏంటి? అదే ఇది మగాడేంటమ్మా? అచ్చ తెలుగు ఆరణాల ఆడపిల్ల. అవును, కావాలంటే చూడు ఎంత పొడవుగా ఉందో. జడ. నిజంగా ఆడపిల్లవైతే ఆ షేవింగ్ క్రీమ్ ఎందుకు రాసుకున్నావు? అయ్యో, దీనికి ఏమీ తెలీదు. నాకేం తెలీదు. నేను చెప్తా. ఎందుకంటే చూసావా మళ్ళీ మధుమతి కూడా దీన్ని షేవింగ్ క్రీమ్ అనుకుంటుందమ్మా. కాదా?
అనుకుంటున్నానా అంటే అది షేవింగ్ క్రీమ్ కాదా? చా 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 అయ్యో ఇది షేవింగ్ క్రీమ్ ఏంటి మధు, ఇది అలాగే ఫేస్ ఫుల్ గా వేసుకునే ఫేస్ ప్యాక్. ఓ ఓ ఫేస్ ప్యాకా? ఓహో అవునవును ఫేస్ ప్యాక్ కొత్తగా వచ్చింది ఇంపార్టెంట్. వేసుకో వేసుకో ఫేస్ ప్యాక్ ఆ మొక్క నిండా వేసుకో, అలాగే ఆ మొక్క నిండా వేసుకో. అలా అంతే 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 చూసావా? మరలా ఒకవైపే వేసుకున్నారేంటండి? ఓ, అదా అంటే ఫేస్ ప్యాక్ వెయ్యక ముందు అది వేసిన తర్వాత తేడా చూద్దామని అలా ఒక పక్కే వేసుకుందన్నమాట. ఓహో చూసావుగా, ఇప్పుడు మొత్తం పూసుకోమ్మా. అది ఇప్పుడు పూసుకోవచ్చా? పూసుకో. చూసావా మా బుజ్జి మళ్ళీ పాప ఎలా వేసుకుందో? సరే సరే త్వరగా రెడీ రండి. అమ్మా కళ్ళు మండిపోతున్నాయమ్మా. అయ్యో, దాని నుంచి తప్పించుకోవడానికి తప్పలేదురా. నేను వెళ్ళి మొహం కడుక్కొస్తాను. వెళ్ళు. అమ్మో దేవుడా, అమ్మ రాక్షసి, ఈ భూతం ఎక్కడి నుంచి వచ్చిందో. అయ్యో ఇంకా లాభం లేదు, ఎలాగైనా సరే తప్పించుకోవాలి. డాన్స్ మాత్రం చేయకూడదు. ఒరేయ్ తొందరగా రెడీ అవుతున్నానమ్మా. డాన్స్ చేసుకునే జాకెట్ చిరిగిపోయింది, ఇక నా డాన్స్ క్యాన్సిల్. అయ్యో అమ్మా, జాకెట్ చిరిగిపోయిందమ్మా. ఏంటి అది? ఏంటిది? చూడమ్మా. అరే ఎలా జరిగింది? కొత్త జాకెట్ కదరా? అదే అర్థం కావట్లేదమ్మా. ఇప్పుడు ఎలా అమ్మా? అమ్మా ఎవరో కావాలని నేను ఈ డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయకూడదని ఇలా చేశారమ్మా. ఇప్పుడు నేను డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయకపోతే ₹1,00,000 ఎలా గెలుస్తానమ్మా? నువ్వు కొడతావు, నేను కుట్టిస్తాను. కొట్టిస్తావా? ఎలా అమ్మా? ఇప్పుడు చూడు మీ అమ్మ టాలెంట్. ఏం చేస్తున్నావమ్మా? ఉండరా. నీ మొలతాడు ఇవరా. అబ్బా వచ్చింది. అమ్మా అసలు ఏం చేస్తున్నావమ్మా? ఉండరా చేస్తాను చూడు. చూసావా? ఇప్పుడు మోడర్న్ జాకెట్ లాగా అయిపోయింది. ఇది వేసుకొని నువ్వు వెళ్తున్నావు, డాన్స్ చేస్తున్నావు, ప్రైజ్ కొడుతున్నావు. చచ్చా, ఎన్ని ప్లాన్లు వేసినా డాన్స్ చేయక తప్పట్లేదే. దేవుడా, నన్ను నువ్వే కాపాడాలి. రేయ్, జాకెట్ వేసుకొని రారా. ఇప్పాలిగా వెళ్తున్నా. వెళ్ళు. అనసూయనా మజాకా? నువ్వు వెళ్ళి డాన్స్ చేసి ప్రైజ్ మనీ ₹1,00,000 రావాలా అంతే. థ్యాంక్ యూ. మరి మేం దేంతో రావాలి? నువ్వు ఆయాసంతో తిరిగి రావాలా, తను ఆవేశంతో తిరిగి రావాలా. అంతకన్నా మీరేం చేస్తాను తుండుగుడ్డ కొట్టానంటే చిరిగిపోద్ది. ఏంటి మీ తుండుగుడ్డ? చాలే చాలే, అవతల పోటీ మొదలవుతోంది. ఎలాగైనా ప్రైజ్ మనకే రావాలి. తర్వాత ముందు నా విగ్ గురించి ఆలోచించమ్మా. డోంట్ వరీ నాన్న, డాన్స్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు చాలు.
మరికొద్దిసేపట్లో మన ముందుకు డాన్స్ చేయడానికి ఒక జంట రాబోతుంది. వాళ్లే లతా శిరీష. అత్తయ్య గారు మమ్మల్ని ఆశీర్వదించండి. అలాగేనే లక్ష్యంతో వెళ్ళి లక్షతో తిరిగి రండి. అలాగే అత్తయ్య గారు. ఇప్పుడు చూడండి. అయ్యో ఒసేయ్, మీ మొహాలు మంట నన్ను కొడతారంటే. అయ్యో సారీ అత్తయ్య గారు, చూసుకోలేదు. సరే, వెళ్ళి చావండి. నొప్పిగా ఉందా ఆంటీ నీకు? ఏయ్, దెబ్బ తగిలితే నొప్పిగా ఉండక సమ్మగా ఉంటుందా? నీ అబ్బా ముసలి నక్క. ఆంటీ అటు అనబాగా. ఏయ్, నోర్మి. ఇంకోసారి ఆంటీ అన్నావంటే 4 కోసేస్తా. సరే అత్తయ్య గారు. అత్తయ్య గారా? అబ్బబ్బబ్బే, ఏదో టంగ్ స్లిప్ అయిపోయినది అంతే. నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి, నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి, అది వినబడుతుంటే అలజడి రేగి జారుతుంది మిట్టి. నీ అధరామృతం పుల్లారెడ్డి, నీ అధరామృతం పుల్లారెడ్డి, 1/2 కేజీ అప్పుగా ఇస్తే కడత వడ్డీ మీద వడ్డీ. నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి, నీ అధరామృతం పుల్లారెడ్డి. కన్నెవాడి కాదమ్మో అది జీడిపప్పు జాడి, నిన్ను చూసి పట్టాదప్పే పడుచులైలు గాడి. ఎన్ని కోట్ల విలువ ఉంటుందో నువ్వు కాచు వేడి, ఎప్పుడు అంకులవుతాడయ్యో నిన్ను కన్న డాడీ. వేస్తా వేడి చేస్తా దాడి సొగసుల బావిని తోడి. రా రా రౌడీ తాతా కేడి రాత్రికి చూసి 3D, నీ గుర్రం కోసం పెంచా నేనే, నీ గుర్రం కోసం పెంచా నేనే వెచ్చనైన గడ్డి. నీ అధరామృతం పుల్లారెడ్డి, నీ అధరామృతం పుల్లారెడ్డి, 1/2 కేజీ అప్పుగా ఇస్తే కడత వడ్డీ మీద వడ్డీ. అమ్ము, నెక్స్ట్ నేను డాన్స్ చేయాలి. పైగా ఈ రాక్షసుతో కలిసి డాన్స్ చేయాలి. ఏమవుతుందో ఏంటో. ఏంటి మళ్ళీ అంత టెన్షన్ పడుతున్నావు? డాన్స్ బాగానే ప్రాక్టీస్ చేసావు కదా. అయ్యో మధు, నేను టెన్షన్ పడుతుంది నా గురించి కాదు, ఆ. మిగతా పార్టిసిపెంట్స్ గురించి. వాళ్ళని చూస్తే పాపం నాకు జాలేస్తుంది. చా, నిజమా? ఆ, అంత కాన్ఫిడెంట్ గా ఉన్నావా? 100% కాన్ఫిడెంట్. ప్రైజ్ నాకే వస్తుంది. నాకే కాదు మళ్ళీ, మనకే అనాలి. ఎందుకంటే ఇద్దరం కలిసి వేస్తున్నాం కదా. అదేగా నా టెన్షన్. ఏంటి? అదే మనది మనది అంటున్నాను. అప్పుడు ఏమైంది చేతు గారు? ఆ ఆట మొదలేకుంటుంది అస్సలు ఆట. వావ్, లతా శిరీష గారు చాలా బాగా డాన్స్ చేశారు. బాగా చేశారు ఇద్దరు బాగా చేశారు. కూర్చోండి. నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న వారు ఉమా అండ్ భారతి. శిరీష, మనం గెలుస్తామో లేదో తెలియదు, కానీ ఆ మధు మళ్ళీ మాత్రం గెలవకూడదు. అవునక్క, లేదంటే అత్తయ్య గారి ముందు మనం చెత్త మొక్కల్లాగా నిలబడాల్సి వస్తుంది. అందుకే వాళ్ళు ఓడిపోయే ప్లాన్ చెప్తాను, జాగ్రత్తగా విను. అక్క, నువ్వు సూపర్ అక్క. పద. అక్క, ఈ దెబ్బతో మళ్ళీ గెలవటం చాలా కష్టం. ఖచ్చితంగా ఓడిపోతుంది.
జాగ్రత్త, మళ్ళీ ఎవరైనా వింటారు. పద పద పదక పద పద. అడిగితేనే వచ్చే ప్రేమ అందమైనది, అడగకుండా వచ్చే ప్రేమ అమరమైనది, మొదటి చూపు తెచ్చే ప్రేమ మధురమైనది, ఎదురు చూపు ఇచ్చే ప్రేమ ఎదురే లేనిది. సరిగ్గా రాయక్క. నీ ముఖం షూ. ఈ ఫెవికాల్ రాసిన చెప్పులేసుకుని స్టేజ్ మీదకి వెళ్తారు. ఫ్యాన్ గాలికి ఇది ఆరిపోగానే చెప్పులు అక్కడికక్కడే అతుక్కుపోతాయి. కాళ్ళకు చెప్పులు అతుక్కుపోతాయి. దాంతో బొమ్మల్లాగా స్టేజ్ మీద దిమ్మల్లాగా నిలబడతారు తప్ప ఒక్క స్టెప్ కూడా వేయలేరు. అప్పుడు ప్రైజ్ కాదు కదా, చిన్న చాక్లెట్ కూడా రాదు. దట్ ఈస్ లతా సిస్టర్. ఉమాభారతి గారు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన ముందుకి రాబోతున్న వారు మధుమతి అండ్ మల్లీశ్వరి. ప్లీజ్ వెల్కమ్ దెమ్. జాగ్రత్త నాన్న, జాగ్రత్త. జాగ్రత్త మధు, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైజ్ మనకే రావాలి. యో బా, ప్రైజ్ మనకే వచ్చిందండి. లేకపోతే 4 కూలీలను పెట్టి ప్రైజ్ నెట్టిస్తా. ఓకేనా? నోర్మై పొట్టి బుడంకాయ్. నిజే? ఇదిగో ఆంటీ, ఆ టన బాక ఇదిగో ఆ టన అనుకో, నా 50 లక్షలు నాకు ఇచ్చే. 50 లక్షలు ఎక్కడరా? నువ్వు ఇచ్చినవి 20ఏగా. నాకు తెలుసులే, నేను ఎవరితో 20 అని చెప్పించాలని అట్ట అన్నా. 20 అన్నావు కదా, అదే చాలు. మధుమతి అండ్ మల్లీశ్వరి రావాలి. ఎల్లు మళ్ళీ. మధు, నా చెప్పులు రూమ్ లో ఉన్నాయి, తీసుకెళ్తావా? పద. పద పద పద. వెళ్దామా? చెప్తా. వేసుకున్నారు. దా పదక్క. పట్టు పరుపులు వద్దు, నొలక మనసవి చాలు, పర్ఫ్యూమ్ సెంటే వద్దు, మల్లె పూలే చాలు, గ్లాసు మొగడొద్దు నాకు, మాసు మొగడే ముద్దు, మాసు మొగడే ముద్దు, ముద్దు వాడి రచ్చ రగడే ముద్దు. అత్తిలి చిరబర మాసు రాజా, చిత్తడి చిత చిత బాండు బాజా, పడికిప్పుడు మోగించే రాజా. అత్తరు గుమ గుమ పూత రోజా, నెత్తురు సలసల సోకు తాజా, తీయని దిప్పలు తీరుస్తాజా. రయ్యాల రయ్యా, అంది అందాల యారే. చల్ చింత చింత జాలి సవారీ తయారు ఉందే పోర్రే. అరరే 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 అరరే.
అదేంటే అంత ఫెవికాల్ పోసేసినా అయినా అతుక్కోలేదేంటి? అది ఫెవికాల్ కాదు ఆంటీ, మరి టూత్ పేస్ట్. టూత్ పేస్టా? ఎస్. అబ్బా అబ్బా, అది మళ్ళీ నువ్వు ఓడించాలనే మీరు ప్లాన్ చేసినారు, మళ్ళీ నువ్వు గెలిపించాలనే నేను మీ ప్లాన్ ని రివర్స్ చేసిన. అంటే అంటే సింపుల్, ఫెవికాల్ తీసేసి ఆ ప్లేస్ లో కోల్గేట్ పెట్టేసిన.